హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీయర్ష కుకింగ్ ఛానల్. నేను మీ సరిత. ఇవాళ మన రెసిపీ వచ్చి చేపసెన వేపుడు. మా ఇంట్లో మా అమ్మమ్మ, మా నానమ్మ, మా అమ్మ చేపసెన తెస్తే ఇదే స్టైల్లో చేస్తారండి. చాలా చాలా బాగుంటుంది. అస్సలు తినని వారు కూడా చాలా ఇష్టంగా తినేలా ఉంటుంది. ఓసారి తప్పకుండా ఈ చేపసెన వేపుడును ఇలాగే ట్రై చేయండి. ముఖ్యంగా చేపసెనల్లో ఏ విటమిన్ పుష్కలంగా ఉంటుంది కాబట్టి పిల్లల నుంచి పెద్దవారి దాకా ప్రతి ఒక్కరికి చాలా చాలా మంచిది. మరి ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్దాం పదండి. చేపసేన అంటే ఇలా ఉంటుందండి. చేపను శుభ్రంగా కడిగి కట్ చేసినప్పుడు దాని పొట్ట భాగంలో ఉంటుంది. అయితే ప్రతి ఒక్క చేప లోపల ఉండదండి. కొన్ని చేపల్లో మాత్రమే ఈ సెన అనేది అప్పుడప్పుడు వస్తుంది. చేపసేన అంటే ఏంది కాదండి. చేపసేన అంటే చేప యొక్క గుడ్లనే సెన అంటారు మా సైడ్ అయితే. మరి మీరేమంటారో నాకు కమెంట్లో షేర్ చేయండి. అప్రాక్సిమేట్లీ ఈ చేపసేన 1/2 kg వరకు ఉందండి. ఈ చేపసేనను పసుపు, ఉప్పు వేసి శుభ్రంగా ఒక 5-6 సార్లు కడిగితేనే దాంట్లోని నీచు వాసన అనేది పోతుంది. ఈ చేపసెనను కడిగి నీళ్ళని వంపేసుకొని పక్కన ప్లేట్లో పెట్టుకోండి. ఇది ఫ్రై చేయడం కోసం స్టవ్ ఆన్ చేసి నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకొని ఒక 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత పెద్ద సైజు ఉల్లిపాయ తరుగును వేసుకోండి. 1/2 kg చేపసెన ఉంది కాబట్టి ఈ మాత్రం ఉల్లిపాయలు ఉండాల్సిందే. ఉల్లిపాయ ముక్కలు 1 నిమిషం పాటు ఆయిల్లో మగ్గిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మరో 30-40 సెకండ్స్ పాటు ఫ్రై చేయండి. తర్వాత దీంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల కారం పొడి, 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేయండి. కారం ఉప్పు కొంచెం కరెక్ట్గా ఉంటేనే ఈ వేపుడు అనేది బాగుంటుంది. కారం ఉప్పు కూడా ఒక 30 సెకండ్స్ ఆయిల్లో ఫ్రై చేసిన తర్వాత చేపసెనను ఇందులోకి వేసేయండి. చాలామంది చూర చేసి వేస్తారు, కానీ ఇలా ముద్దలా వేసుకోవాలి. పైన మాత్రమే కలపండి. మరీ ఎక్కువగా కలిపితే కౌసు వాసన అనేది వస్తుంది. ఇలా కొద్దిగా లైట్గా కలిపేసి మూత పెట్టి సిమ్లో 2 మినిట్స్ అలా వదిలేసేయండి. 2 మినిట్స్ తర్వాత మూత తీసి చూడండి. ఇలా గట్టిగా ఎగ్ పలగొడితే ఎట్లా అవుతుందో అలా అవుతుంది. ఇప్పుడు చిన్న పీసెస్గా ఇలా స్పూన్తో, షార్ప్గా ఉన్న స్పూన్తో చిన్న పీసెస్గా చేసుకొని మూత పెట్టి మళ్ళీ సిమ్లో 2 మినిట్స్ ఉడికించాలి. 2 మినిట్స్ తర్వాత చూడండి, మూత తీసి మళ్ళీ దీంట్లోకి 1 టీ స్పూన్ వరకు ధనియాల పొడి, ఒక 1/2 టీ స్పూన్ వరకు వేయించిన జీలకర్ర మెంతుల పొడి వేసుకోవాలి. ఇది వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత ఈ ముక్కలకు అన్నీ కలిసేలా కలిపేయండి. మనము గుడ్డు వేపుడు చేస్తే ఎలా ఉంటుందో అదే మాదిరిగా ఉంటుంది. చాలామంది పొడిగా చేస్తారు, కానీ ఇది ఇలా ఉడుకుతున్నప్పుడు చిన్న ముక్కలుగా కట్ చేస్తూ స్మాష్ చేస్తూ ఉండాలి. అలా అయితేనే ప్రతి ఒక్క ముక్కకు ఉప్పు కారం అనేది పడుతుంది. ముందుగానే చేసామంటే కొంచెం నీచు వాసన వస్తుంది. కాబట్టి ఇది ఉడికిన తర్వాత ఇలా షార్ప్గా ఉన్న స్పాచులాతో కానీ స్పూన్తో కానీ చిన్న పీసెస్గా చేస్తూ ఉండండి. మళ్ళీ కలిపేసి మూత పెట్టి సిమ్లో మరీ 2 మినిట్స్ ఉంచండి. 2 మినిట్స్ తర్వాత మూత తీసి ఓసారి పైకి కిందికి చక్కగా కలపండి. స్టవ్ ఆఫ్ చేసే ముందు ఇలా ఉండాలండి. మరీ ముద్దలుగా ఉండొద్దు, అలానే మరీ పొడిగా చూరగా కాకుండా ఇలా చిన్న పీసెస్గా ఉండేటట్టు ఉంటేనే మనము చపాతీలో తినడానికి బాగుంటుంది. ఈవినింగ్ టైంలో స్నాక్స్లా తినడానికి కూడా చాలా బాగుంటుంది. అన్నంలోకి కలుపుకోవడానికి కూడా బాగుంటుంది. ఇలా పూర్తిగా ఫ్రై అయిపోయి కలర్ అనేది ఈ మాదిరిగా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే చేపసెన వేపుడు రెడీ అయిపోయింది. ఈ చేపసెన వేపుడు హెల్త్కు చాలా మంచిది. తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో, రిలేటివ్స్తో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.